యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. మనతో పాటు కేతా శోభారాణి గారు, ఫేమస్ బ్యూటిషియనిస్ట్ ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఈ వీడియోలో మీకు జస్ట్ 10 రూపాయల్లో బ్రైడల్ లుక్. 10 రూపాయలకే బ్రైడల్ లుక్ అంటున్నారా? ఎస్, నిజానికి ఫంక్షన్స్ కానీ వెడ్డింగ్స్ కానీ ఎనీ అకేషన్ ఉన్నప్పుడు అక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎంత స్పెషలో ఆ ఫంక్షన్కి వెళ్తున్న మనం కూడా అంతే స్పెషల్ లుక్లో మెరిసిపోవాలనుకుంటాం. ఇది వెరీ కామన్, ఎందుకంటే ఆ మాత్రం ఉండాలి కాబట్టి. మరి ముందే మనం మేకప్ వేసుకోవడం లేకపోతే బ్రైడల్ లుక్ కోసం ఫేషియల్స్ ఇట్లా అందరూ ఎఫర్ట్ చేయగలుగుతారా? నో. అందుకే జస్ట్ 10 రూపాయలు, లక్ష్మి గారు 10 రూపాయలు ఎఫర్ట్ చేయమనండి మన వ్యూవర్స్ని. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడమనండి. జస్ట్ బ్రైడల్ లుక్ 100% అంటున్నారు శోభారాణి గారు. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, 10 రూపాయలు ఎలా ఖర్చు అవుతుందో ఈ వీడియో చూసిన తర్వాత మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటి అంత స్పెషల్ బ్రైడల్ లుక్ కాబట్టి అందరూ ఆల్మోస్ట్ ఇంట్రెస్ట్ గా చూస్తారు. చాలా మంది చాలా ఇంట్రెస్ట్ గా చూసుకోండి, ఇంట్రెస్ట్ గా వేసుకోండి కూడా. అప్లై చేసుకున్న తర్వాత చాలా ఇంట్రెస్ట్ మీకే వస్తుంది. అందరికీ చెప్పాలి, ప్రమోట్ చేయాలని మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వేసుకోవచ్చు. సో ఇది నేను చెప్పేది బ్రైడల్స్ అంటే ఓన్లీ ఫర్ లేడీస్కే కాదండి. ఎప్పుడైనా నేను చెప్పే ప్రతి టిప్ జెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. హోమ్ రెమెడీ కాబట్టి జెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగాను. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే టమాటాస్ అండి. ఇది ఎంత బడ్జెట్ చెప్పండి? రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి, అన్ని ప్లేసెస్లో ఉంటాయి కదా. ఈ టమాటా జ్యూస్ తీసుకోండి 2 టేబుల్ స్పూన్స్. ఓకే ఓకే, దీని బడ్జెట్ లెక్క వేయలేం, అసలు వేయలేం. మన ఇంట్లో కాస్త చిన్న పీస్ పప్పు టమాటా వేసుకున్నప్పుడు చిన్న పీస్ తీసుకున్నా సరిపోతుంది ఆ రోజు మనకి కదా. సో మనకి ఇక్కడ 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలంటే మనం ఈ విధంగా గ్రేట్ చేసుకుందాం. దీనికోసం మిక్సీ జార్ అది అక్కర్లేదు కదా, జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది మనకి. 2 టేబుల్ స్పూన్ తీసుకుందాం. ఇలా చాలా ఎఫెక్టివ్ ప్యాక్ మాట, జ్యూస్ వచ్చేస్తుంది. వచ్చేసింది, ఆల్మోస్ట్ వచ్చేసినట్టు. 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసింది మనకు కావాల్సినంత. చూడండి, దీనికోసం మిక్సీ అక్కర్లేదు, చాలా ఈజీగా ఈ విధంగా మనం చేసుకున్నాం. సరిపోయింది. ఉపయోగం తెలిసిన వాళ్ళు చక్కగా తినేస్తూ ఉంటారు. సో అలాంటిది మనం ఇప్పుడు ఫేస్ కి అప్లై చేస్తున్నాం కాబట్టి అవును కావాల్సినంత క్వాంటిటీలో ఉంటారు కదా ఇంట్లో అక్క చెల్లి అమ్మ అందరూ కలిసి రెడీ అవ్వాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుని అందరి కోసం రెడీ చేసుకోండి. అవును. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసేసుకుందాం. ఫిల్టర్ చేయకుండా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చిన్న సీడ్సే ఉంటాయి, బట్ ఫిల్టర్ చేసుకుంటే ఇంకొంచెం ప్యూర్గా ఉంటుంది మనకి. ఇప్పుడు చూస్తున్నారు ఇలా చూడండి, ప్యూర్గా మనకి జ్యూస్ వచ్చేసింది. కూడా ఫిల్టర్లో పోయాయి, మనకి హ్యాపీగా జ్యూస్ దిగిపోయింది. 2 టేబుల్ స్పూన్ జ్యూస్ వచ్చేసింది ఇక్కడ. ఓకే, ఈ టమాటా వల్ల అసలు బెనిఫిట్ ఏంటి, మనం ఎందుకు టమాటాని మనం సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఫేస్ మీద ఏమైనా స్కార్స్ లాంటి కానీ ఏదైనా మచ్చలు కానీ పింపుల్ మచ్చలు ఉన్నా సరే ఈ టమాటా జ్యూస్ వల్ల క్లీన్ అయిపోతాయి అన్నమాట, మనకి చాలా క్లీన్ అవుతాయి అన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు సన్ ట్యాన్ ఉన్నా సరే, ఎండలోకి వెళ్ళినప్పుడు సన్ ట్యాన్ ఉన్నా సరే అవి కూడా మనకి క్లీన్ అయిపోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మనకి టమాటా జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇదిగోండి, ఓకే ప్రిపేర్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే హనీ తీసుకుంటాం. ఓకే, తేనె ఎప్పుడు చెప్తూ ఉంటాను, హనీ అనేది న్యాచురల్ బ్లీచ్ అని చెప్తూ ఉంటాను ఎవ్రీ టైం నేను కదా. సో హనీ అనేది ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఇదిగోండి, టమాటా ఆల్సో మనకి న్యాచురల్ బ్లీచ్ కిందే పనిచేస్తుంది, అందుకే ట్యాన్ రిమూవ్ అయిపోతుంది. హనీ ఆల్సో మనకి న్యాచురల్ బ్లీచ్. చూస్తున్నారా, ఈ విధంగా ఈ 2 మిక్స్ చేసుకుందాం. ఈ హనీలో అండ్ టమాటా జ్యూస్ కూడా ఈ విధంగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు చూస్తున్నారా, ఈ 2 మిక్స్ అయిపోయినాయి. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే మనకి సపోర్టింగ్ పౌడర్, ఎవ్రీ టైం చెప్తూ ఉంటాను కదా సపోర్టింగ్ పౌడర్. ఇక్కడ నేను బార్లీ పౌడర్ని సపోర్టింగ్ పౌడర్ కింద యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఫేస్ కి అప్లై చేస్తాం కాబట్టి స్టిక్ అయి ఉండాలి కాబట్టి బార్లీ పౌడర్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఓకే, సో తర్వాత అది మిక్స్ చేద్దాము. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇందులో కాఫీ పౌడర్, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్. అవును, 2 రూపీస్ బడ్జెట్. ఇది చూస్తున్నారు కదా. సో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్, ఇది నార్మల్ కాఫీ పౌడర్ కాదు. చాలా మందికి కాఫీ పౌడర్ అనగానే ఏ కాఫీ పౌడర్ అని అడుగుతున్నారు. సో అది ఇన్స్టెంట్ కాఫీ పౌడర్. ఇదిగోండి 2 రూపీస్ అండి ఇది, అంతే కదా. ఎనీ బ్రాండ్ కాఫీ పౌడర్ తీసుకోవాలి. అదిగోండి, అంతే మనకి ఫేస్ ప్యాక్ రెడీ. చూసారా, ఈ విధంగా. బట్ ఈ కాంబినేషన్ చాలా బాగా సెట్ అవుతుంది కదండి, చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ కాఫీ పౌడర్, టమాటో జ్యూస్. సో
సో ఇందులో ఏంటి అంటే మనకి బ్లీచింగ్ ఉంది, అంతే కదా, న్యాచురల్ బ్లీచింగ్ అంటే న్యాచురల్ బ్లీచ్ మెథడ్ చూస్తే ఆ ప్రాసెస్ అవును ఒక పార్లర్ లో ఫేస్ క్రీమ్ ఎట్లా అయితే వాళ్ళు ఉంటుందో అలా అనిపిస్తుంది. ఇప్పుడు చూసినా ఎంత నీట్గా మనకి చక్కగా ఫేస్ ప్యాక్ అంటే రెడీ అయిపోయింది. ఎంత బడ్జెట్ అయింది ఇప్పుడు చెప్పండి? ఇందాక మీరు చెప్పారు కదా ₹2 ఉంది, ఇది 1 రూపీ అనుకోండి ఓవరాల్. అంతే కదా, అంతే ₹10 లోపే ఉంటుంది. ఇప్పుడు చూసారా ఎంత చక్కగా, ఇది ఛాలెంజింగ్ ప్యాక్, ఖచ్చితంగా మీరు అన్నట్టు ఛాలెంజింగ్ ప్యాక్ మాట ఇది. అండ్ మీరు పర్టికులర్ గా ఈ ప్యాక్ కోసమే ఈ ఇంగ్రీడియంట్స్ కొనరు, ఆల్రెడీ ఇంట్లో ఉంటాయి కాబట్టి జస్ట్ ₹10 బడ్జెట్ వేసాం మనం అంతే. ఇక్కడ మనకి కాఫీ పౌడర్ ఎలా ఉపయోగపడుతుంది? కాఫీ పౌడర్ ఏంటంటే ఇన్ డెప్త్ లోకి వెళ్తుంది అనమాట, మన స్కిన్ డెప్త్ లోకి వెళ్తుంది. పైన స్కిన్ అంతా క్లీన్ అయిపోయి డెప్త్ లోకి వెళ్తేనే కదా అది రిజల్ట్ బాగా వస్తుంది. సో ఫస్ట్ మనం యూజ్ చేసింది టమాటా అండ్ హనీ, ఈ రెండు కూడా న్యాచురల్ బ్లీచ్ అని చెప్పుకున్నాము. సో న్యాచురల్ బ్లీచ్ ఎప్పుడు మన స్కిన్ ని క్లీన్ చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లీచింగ్ ఎఫెక్ట్ ఏంటి? బ్లీచ్ అంటే అది క్లీన్ చేస్తాయి అని అర్థం. క్లీన్ అయిన తర్వాత ఈ ప్యాక్ అంటే మనం చెప్పుకున్న ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ చక్కగా ఇన్ డెప్త్ లోకి వెళ్తుంది. ఇంకా సో బార్లీ పౌడర్ ఉంది. బార్లీ పౌడర్ ఎప్పుడు ఏం చేస్తుంది? మన ఫేస్ మీద ఉన్న మచ్చలు కానీ ఇవన్నీ క్లీన్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ రావడానికి, హీట్ ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే జనరల్ గా మనకి ఫీవర్స్ వచ్చినప్పుడు బార్లీ యూజ్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే బాడీ చల్లదనం గురించి యూజ్ చేస్తున్నమాట. సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్యాక్ ఎంత ఖర్చు అయింది, ఎంత రిజల్ట్ వస్తుంది? ఇప్పుడు ఎంత టైం మనం ఈ ప్యాక్ పెట్టుకోవాలి? ఓకే, సో ఈ ప్యాక్ అంతా ప్రిపేర్ చేసేసాం. చూసారు ఎంత నీట్గా అనిపిస్తుందో, చక్కగా ఉంది ఈ ప్యాక్. ఓకే, సో ఎవ్రీ టైం నేను ఏం చెప్తానంటే ఫేస్ ప్యాక్ అంటే ఫ్రంట్ నెక్, ఫేస్ అండ్ బ్యాక్ నెక్ ఈ మూడు ఫస్ట్ రోజ్ వాటర్తో కానీ లేదంటే పాలతో కానీ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ గా ఉన్న ఫేస్ మీదే మనం ప్రిపేర్ చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది చెప్పారు. ఫేస్ మనకి గ్లో అనేటప్పటికి పార్లర్ కి వెళ్తే డిఫరెంట్ చార్జ్ చేస్తాం. అవును, ఫేస్ కి ఒకటి, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్. కానీ ఇక్కడ మీరు ₹10 బడ్జెట్ లో మీరు మొత్తం టోటల్ మనకి ఏదైతే స్కిన్ ఎక్స్పోజ్ అవుతుందో అదంతా కూడా మనకి ఫెయిర్ గా కనిపించడానికి, బ్రైడల్ లుక్ రావడానికి చాలా హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ క్లీన్ ఫేస్, అది చాలా ఇంపార్టెంట్. బయట నుంచి వచ్చిన వెంటనే డస్ట్ ఉందనుకోండి, ఆ డస్ట్ మీద కానీ ఈ ప్యాక్ అప్లై చేసేసామంటే ఏమొస్తుంది? ఆ డస్ట్ లోపలికి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాఫీ పౌడర్ ఏం చెప్పుకున్నాం, ఇన్ డెప్త్ వెళ్తుందని చెప్పుకున్నాం, అది ఏం చేస్తుంది? ఆ డస్ట్ అంతా లోపలికి తీసుకెళ్ళిపోతుంది. అందుకే ఫస్ట్ మనం చేయాల్సింది ఇంపార్టెంట్ పాయింట్, క్లీన్ చేసుకోవాలి. క్లీన్ గా ఉన్న ఫేస్ మీద మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని అప్లై చేసుకోవాలి. సమ్మర్ లో కొంచెం ఇరిటేట్ గా ఉంటాం కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ ని అలా ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక 5 minutes తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. మేడం చెప్పినట్టు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఒక 5 minutes ఉంచి తర్వాత కానీ అప్లై చేసుకుంటే రిలాక్సేషన్ తో పాటు గ్లోయింగ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ప్యాక్ మనం అప్లై చేసుకున్నాం. ఎవ్రీ టైం నేను ఏం చెప్తాను, అప్లై చేసుకున్నప్పుడు మనకి అప్వర్డ్ డైరెక్షన్, ఇలాంటి బ్రష్ ఉన్నా ఓకే, బ్రష్ లేకపోతే ఫింగర్ టిప్స్ తో ఈ విధంగా అప్లై చేసుకోండి. అప్వర్డ్ డైరెక్షన్ లో ఇలా ఓకే అప్లై చేసుకోండి, కిందకి కాదు, అప్వర్డ్ డైరెక్షన్. సో ఎంతసేపు ఉంచాలి అని డౌట్ వస్తుంది కదా, అట్లీస్ట్ 15 to 20 minutes మనం అప్లై చేసిన ప్యాక్ ఫేస్ మీద ఉండాలన్నమాట. ఉంటేనే స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది, అప్పుడే రిజల్ట్ బాగుంటుంది. 15 to 20 minutes తర్వాత చల్లని నీళ్ళతో ఫేస్ ని క్లీన్ చేసుకుని చూడండి, మీ స్కిన్ అనేది మిరాకిల్ గా ఉంటుంది అన్నమాట. ఇది ఛాలెంజింగ్ ప్యాక్. ఫ్యూ మంత్స్ ఇలా ఈ ప్యాక్ ని నేచురల్ వేలో మీరు ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ ని అప్లై చేసుకుంటే మీ స్కిన్ టోన్ కలర్ చేంజ్ మీరే గమనిస్తారు. అంతే అంతే. అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వేసుకుంటే వెరీ హ్యాపీ. అట్లీస్ట్ వన్స్ అయినా వేసుకోండి ప్యాక్, డిఫరెన్స్ అనేది మీరే చూస్తారు, అంత చక్కగా ఉంటుంది. ట్వైస్ అప్లై చేసుకున్నప్పుడు ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని మీరు వారంలో 2 సార్లు యూజ్ చేసుకోవచ్చు ట్వైస్ అన్నప్పుడు. సో ఇంకొంతమందికి డౌట్ రావచ్చు, ఇప్పుడు టీనేజ్ అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అని. హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, ఎనీ స్కిన్, పెద్దవాళ్ళకే కాదు చిన్న పిల్లలు కూడా, టీనేజ్ వాళ్ళు కూడా హ్యాపీగా ఇది ప్యాక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఈ గ్లో తో పాటు ఒకవేళ మనకి ఏమైనా పిగ్మెంటేషన్ లేకపోతే చిన్న చిన్న మచ్చలు లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇది పోవడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అవును అవును. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎందుకంటే చాలా మందికి చాలా అవసరం కూడా. అండ్ సమ్మర్ లో పెళ్లిళ్ళ సీజన్, చాలా ఫంక్షన్స్ ఉంటాయి, అందరూ పార్లర్ కి వెళ్ళి ఎఫర్ట్ చేసినంత ఉండదు కాబట్టి హ్యాపీగా ట్రై చేయొచ్చు మీరు కూడా. సో రిజల్ట్ ఎలా ఉంది, ఇది అప్లై చేసిన తర్వాత మీ ఫీల్ ఎలా ఉంది, జస్ట్ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.